నమస్కారం విజేంద్ర గారు, మీరు అలాగే ప్యానెల్లో ఉన్న జ్యోత్స్న గారికి, అలాగే మిత్రులు అంగబాబు గారికి అందరికీ నమస్కారం. అంగబాబు గారికి అందరికీ నమస్కారం అండి. సో ముందుగా ఆ, అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ప్రొసీజర్ ఫాలో అవుతున్నారా లేదా అనేది చూడాలి మనం, ఓకే. చంద్రిక గారు. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వం ఈ ప్రొసీజర్ ఫాలో కాకుండానే కోర్టులో చాలా సార్లు ఆ, వాళ్ళకి మొట్టికాయలు సెట్ బ్యాక్స్, వేయించుకుంది. పొట్టికాయలు వేయించుకున్నారు, ఉమ్. సెట్ బ్యాక్స్ వచ్చాయి. సో ఖచ్చితంగా ప్రొసీజర్ ఏదైతే ఫాలో అవ్వాలో అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కామెంట్స్ దే మేక్ ఆర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఎలిగేషన్స్ దే లెవెల్. సో చేస్తున్నారా లేదా అని చూస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రొసీజర్ని ఫాలో అవుతుంది. ఇందాక జ్యోత్స్న గారు చెప్పినా లేదా ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలన్నీ మనం ఒకసారి గమనించిన, సో 7 ఏళ్ల కన్నా తక్కువ శిక్ష ఉన్న కేసులు, ఏదైనా కేసులు ఇన్వోక్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్లో అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్ ఫాలో అవ్వాలి, అలాగే బిఆర్ నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే జడ్జ్మెంట్ ఫాలో అవ్వాలి. దాన్ని ఉపయోగించుకొని 41A సిఆర్పిసి నోటీస్ ఇంతకుముందు, ఇప్పుడు 35 బిఎన్ఎస్ఎస్ నోటీస్ ఇష్యూ చేయాలనేది ఒక ప్రొసీజర్ కంటెంప్లేటెడ్ అండర్ ది లా. సో దాన్ని వాళ్ళు ఉపయోగించుకొని ఖచ్చితంగా ఈరోజు ఆ నోటీస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత పోలీసు వారు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళని మా ముందు కొంచెం మీరు రండి, మా అపియరెన్స్ ఇవ్వండి, మీకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ మేము చేయాలి కాబట్టి మా ముందు వస్తే మేము ఇన్వెస్టిగేషన్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది, ఎనేబుల్ చేస్తుంది మమ్మల్ని అని చెప్పి వాళ్ళు అడగడం జరుగుతుంది. సో ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం నోటీస్ ఇష్యూ చేస్తే ఆ నోటీస్ని ఛాలెంజ్ చేయటం, తర్వాత బెయిల్స్ వేసుకోవటం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయకపోవటమే అనేది నా అభిప్రాయం అండి. ఎవరనేది పక్కన పెడితే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇండివిజువల్ ఇన్వాల్వ్డ్. సో ఆ ప్రొసీజర్ ఫాలో కాకుండా చేయొచ్చా అంటే ఇప్పుడు మనం మనం చూసాము చంద్రిక గారు, ఇంతకు ఆహా, ముందు నో నో, అంకబాబు నేను గారు. అనేది ఏంటంటే ప్రొసీజర్ కాకుండా కొన్ని పబ్లిక్ డొమైన్ లో చాలా క్లియర్ కట్ గా ఉన్నాయి. అవి సరిపోవంటారా? అంటే పబ్లిక్ డొమైన్లో ఉన్నవి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పర్పస్కి సరిపోతుంది, ఛార్జ్ షీట్ వేసుకోవడానికి సరిపోతుంది తప్ప వాళ్ళని అక్యూజ్డ్గా న్యాయస్థానం ముందు నిలబెట్టే అవకాశం ఉండదండి. ఎందుకంటే ట్రయల్ అనేది ఒకటి ఉంటుంది, ఆ ప్రొసీజర్ కండక్ట్ ఓకే. అవ్వాలి. అండ్ అరెస్ట్ చేయడానికి వచ్చేసరికి వాళ్ళకి కొన్ని ఉన్నాయి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మెయిన్ ఇష్యూ వచ్చేసి 7 years కన్నా తక్కువ ఆఫెన్స్ అయితే అరెస్ట్ చేయడానికి లేదు వాళ్ళకి. సో అలాంటి వాటిల్లో ఇంతకుముందు ఏం జరిగేదంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసేవారంటే, ఇంతకుముందు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి ఒక వ్యక్తిని 7 years కన్నా తక్కువ ఆఫెన్స్ అని తెలిసినప్పటికీ రాత్రికి రాత్రి ఒక వ్యక్తిని తీసుకెళ్ళిపోయి రాత్రంతా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, పొద్దున్నే మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టడం, మ్యాజిస్ట్రేట్ గారు మీరు 41A నోటీస్ ఇవ్వండి అని చెప్పి డైరెక్ట్ చేయడం. ఫర్ ఇన్స్టెన్స్ మీకు మంచి ఎగ్జాంపుల్ కావాలంటే, సీనియర్ జర్నలిస్ట్ శంకబాబు గారి విషయం మనం ఒకసారి గమనిస్తే, రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవటం, వాళ్ళ ఇంటికి బార్జన్ అయిపోవటం, అయిన తర్వాత ఆయన తీసుకెళ్ళిపోవటం, మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టేయటం, మ్యాజిస్ట్రేట్ గారు ఏమో ఇది 41A సిఆర్పిసి నోటీస్ ఇవ్వాల్సిన సెక్షన్స్ కదబ్బా, మీరు ఎందుకు ఇందులో ఆయన రాత్రి వెళ్ళాల్సిన అవసరం ఏంటని మ్యాజిస్ట్రేట్ గారు అంటాం. ఇదంతా మన మీడియాలో రిపోర్ట్ అవడం కూడా చూసాం. సో ఇదన్నీ ఈ విధంగా జరిగాయి కాబట్టి ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వంలో ఇట్ హ్యాడ్ సెట్ ఎ వెరీ బ్యాడ్ ప్రెసిడెంట్ అండి. ఈ గవర్నమెంట్ ఏమనుకుంటున్నారంటే, అలా వద్దు, మనం ప్రొసీజర్ ఫాలో అవుదాం. అదేవిధంగా మన ఆ, ఆ, రంగనాయకమ్మ గారు యా. కానీ, లేదా బాబు గారు కానీ, చాలా మంది టీడీపీకి సంబంధించిన చాలా మంది, లేదా జర్నలిస్టులు కానీ, అడ్వకేట్లు, సుభాష్ చంద్రబోస్ అనే ఒక అడ్వకేట్ని కానీ తీసుకెళ్లిపోవడం, ఎక్కడున్నారో చెప్పకపోవడం, తర్వాత ఆయన వైఫ్ వచ్చి న్యాయస్థానం ముందు హెబియస్ కార్పస్ పిటిషన్ మూవ్ చేసుకోవడం. సో ఇవన్నీ ఏంటంటే ఒక రాజ్యాంగ విరుద్ధమైన పాలన జరుగుతుందా అని ప్రజల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఇంతకుముందు జరిగిన ప్రభుత్వంలో అది జరిగింది. సో అలా జరగడానికి వీల్లేదని ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు భావించినట్టున్నారు. సో ఖచ్చితంగా మీరు ప్రొసీజర్ ఏదైతే చట్ట ప్రకారంగా ఉందో చట్ట ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా వెళ్ళండి అని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా చంద్రిక గారు, ఆఫీసర్స్ మీద కొంచెం ఎంపతి ఉండాలి, వాళ్ళ మీద ఒక కన్సర్న్ ఉండాలి అండి. ఉమ్. ఆఫీసర్స్ ఇప్పుడు మన 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 ప్రభుత్వంలో ఆఫీసర్స్ మనం చెప్పినట్టు చేస్తారు, వాళ్ళ పదవుల కోసమో లేదా వాళ్ళ ప్రమోషన్స్ కోసమో లేదా వాళ్ళ ట్రాన్స్ఫర్ల కోసమో మనం చెప్పినట్టు చేస్తారు అన్న ఒక మైండ్ సెట్, ఒక యాటిట్యూడ్ ఒక ప్రభుత్వానికి ఉండకూడదండి. అది ఉంది కాబట్టి ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్లు ఈ ప్రభుత్వంలో సస్పెన్షన్లు కానీ